సినిమాకి సంబంధించి తాజాగా రిలీజ్ అవుతున్నటువంటి ట్రైలర్ పైన అందరూ ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అంతేకాకుండా సినిమా సంబంధించిన విషయంలో కూడా వేరే లెవెల్ హిట్ అవడంతో దేవరాకి హ్యాట్స్ ఆఫ్ అంటూ చెప్తున్నారు. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమాని చూసి అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే. అయితే తాజాగా దేవర టీం కూడా ఎంతో ఎక్సైట్మెంట్తో ఉంది. సో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అయితే ఖచ్చితంగా ఎంతో అద్భుతం అంటూ చెప్తున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ తన డాన్స్లో అయితే ఎరగదీశారు. తాజాగా దావుడి సాంగ్లో ఎన్టీఆర్ యొక్క పర్ఫార్మెన్స్ చూసి మరోసారి ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇక ఎన్టీఆర్తో పాటు జాన్వీ కపూర్ కూడా డాన్స్తో బాగా మ్యాచ్ చేయడానికి ట్రై చేసింది. సో ఇప్పట్లో నిజంగా ఎన్టీఆర్ని బీట్ చేసే వాళ్ళు ఎవరు అయితే లేరని చెప్పొచ్చు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం తెలుసుకుని అందరూ అయితే ఎంతో ఆనందంగా అయితే ఉన్నారు. ఎన్టీఆర్కి తాజాగా అయితే గాయమైంది. సో గాయమైనటువంటి సందర్భంలో ఆయన ఆ విషయాన్ని కూడా వదిలేసి మరి దావుడి సాంగ్కి మరి షెడ్యూల్ చేసుకున్నారట. నిజంగా ఎన్టీఆర్ యొక్క కమిట్మెంట్ చూస్తుంటే చాలా హ్యాట్స్ ఆఫ్ అని. తన ఎడమ చేతికి గాయమైనా సరే ఆ తీవ్రత ఉన్నా ఆ విషయాలను పక్కన పెట్టి ఎన్టీఆర్ అయితే ఎంతో చక్కగా షూట్ని కంప్లీట్ చేశారు. ఒకవేళ అలాగే ఉంటే మాత్రం ఇంకా పెద్దదై ఉండేది. తర్వాత టీమ్మేట్సే ఆయన్ని ఎలాగోలా హాస్పిటల్కి మరి తీసుకెళ్లాలని చెప్పి గట్టిగానే ప్రోత్సహించినట్టుగా అయితే తెలుస్తోంది. తర్వాత టీం అందరూ చెప్పడంతో ఈ విషయం అయితే కన్ఫర్మ్ అయినట్టుగా అయితే సమాచారం. సో తనకి ఉన్నటువంటి చేతి గాయాన్ని కూడా వదిలేసి తను డాన్స్ చేశారని, సో దావుడి సాంగ్ అయితే అంత స్టైలిష్గా చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ అంటూ తాజాగా అయితే మెచ్చుకున్నటువంటి కెమెరామెన్ మరి ఈ విషయాన్ని తెలియజేయడంతోనే ఈ విషయం కాస్త బయటకు వచ్చింది. సో ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం కెమెరామెన్ చేసినటువంటి ఆ విషయాలు విని అందరూ అయితే ఆశ్చర్యపోతున్నారు. నిజంగా జాన్వీ కపూర్ అలాగే శేఖర్ మాస్టర్ కానీ కొరియోగ్రఫీ చేసినటువంటి ఆ సమయంలో కూడా ఆయనకి నిజంగా సూపర్ అంటూ మెచ్చుకున్నారట. ఇంత కట్లలో కూడా